నా వైపు తిరిగి నన్ను కరుణించు. దేవుని స్తోత్రం. ఎలాగంట, నేను ఏకాకిని, బాధపడువాడను, నన్ను కరుణించి నా వైపు తిరుగు అని ప్రార్థన చేస్తున్నాడు అంట. వెంటనే ఆ మాట విన్న దేవుడు, మహాకాశాలు పట్టజాలిన దేవుడు ఎక్కడ దిగొచ్చాడు? కోనేట్లో దేవదూతలు నీళ్లు ఏం చేస్తున్నాయంట? కదిలింపం చేస్తున్నాయి. అనేక మంది బాగుపడుతున్నారు, కరెక్టే. కానీ పక్షవాయువు గలవాడు వెళ్ళక మునిపే చాలామంది బాగుపడి వస్తున్నారు. కానీ వాళ్ళందరినీ చూసి ఇతడు ఎలా ఉందంటే, నేను ఏకాకినే, నాకు ఎవరన్నా తోడుంటే నేను కూడా బాగుపడేవాడిని. క్రైస్తలా ఎవరికైనా మనసు ఉందా? ఎవరికైనా ఆలోచన ఉందా? దేవుడు తప్పనిసరిగా నీ బాధను ఆయన తీసివేస్తాడు. దేవుని స్తోత్రం చెప్తాడు. గట్టిగా చెప్దామా? హల్లెలూయా. తీసివేస్తాడు. అప్పుడు వచ్చి, నువ్వు స్వస్థపడగోరుచున్నావా? ఎవరి వైపు తిరిగి చూశాడు? దేవుని వైపు తిరిగి చూస్తే అప్పుడు ఏమంటున్నాడు? నువ్వు స్వస్థపడగోరుచున్నావా అనగాని అతడు స్పందించాడు. అయ్యా, నేను స్వస్థత పొందాలనే కదా 38 సంవత్సరాల నుంచి ఇక్కడికి వచ్చి ఉన్నాను, కానీ నాకు నా భార్య తోడు లేదు. పక్షవాయు గల వారికి ఎవరు తోడు ఉందండి? చెప్పండి. ఏమికి ఎవరు తోడు ఉండాలి? ఏమికి ఎవరు తోడు ఉండాలి? ఏమి కష్టం వచ్చింది, ఏమి వ్యాధులు వచ్చింది, ఏమి దుఃఖం వచ్చింది, ఏమికి ఒళ్ళంతా ఏమొచ్చింది? ఒళ్ళంతా తెల్లని కుష్టి వచ్చింది, రసిగారిపోతుంది. ఎవరైనా ఆయనకు స్నానం చేయించాలనే మనసు ఎవరికైనా ఉందా? దేవుని దూషించి భార్య ఇంకేమన్నా అన్నం పెట్టిందో లేదో అది కూడా తెలియదు, బైబిల్లో రాసిలేదు. దేవుని స్తోత్రం. కానీ ఒక దినం వచ్చింది, ఆ దినాన మాత్రం దేవుడు నా ఏబు లాంటి ప్రవక్త లేడు. క్రీస్తులా ఎంత శ్రేష్టమైన మాట! నా ఏబు లాంటి లేడు, మీకోసం ప్రార్థిస్తాడు. వెంటనే వారి కోసం బలులు అర్పించాడు, ప్రార్థన చేశాడు. నా ఏబు లాంటి నీతిమంతుడు లేడని దేవుడు అక్కడ అతన్ని స్వస్థపరిచింది. దేవుని స్తోత్రం చెప్పండి. స్వస్థత అనగా ఏంటి? ఇప్పుడు చెప్పండి ఒక ప్రశ్న. స్వస్థత అనగా ఏంటి అమ్మా? చెప్పాలి. స్వస్థత అనగా శరీర బాధ అంతా నివారణ అయ్యింది, అంతేనా? ఇప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాం. అమ్మో, కడుపులో నొప్పి, అసలు నేను బాధపడుతున్నాను, వేదన చెందుతున్నాను, నా కడుపు నొప్పి తగ్గించయ్యాను. తగ్గిపోయింది. ఇంజక్షన్ చేసాడు, బిళ్ళలు ఇచ్చాడు, తగ్గిపోయింది. మళ్ళీ వచ్చే అవకాశం ఉందా లేదా? చెప్పండి అమ్మా. దేవుడైతే అదే అంటున్నాడు ఇక్కడ. చాలా శ్రేష్టమైన మాట. 42 ఏబు గ్రంథం 42 అధ్యాయంలో ఆయన చాలా శ్రేష్టమైన మాట మనకి అక్కడ తెలియజేస్తున్నాడు. ఏమంటున్నాడంటే, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం చూడండి, 10వ వచనం. మరియు ఏబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమ స్థితిని మరలా అతనికి దయచేసి. క్షేమ స్థితి, స్వస్థత, క్షేమ స్థితి. మీరు గుంట్లో నుంచి పైకి ఎక్కారు. పైకి ఎక్కిన తర్వాత పైన ఉండేవాడు మళ్ళీ గుంట్లో తోసాడు అనుకుంటా. మళ్ళీ ఎక్కుతున్నారు, మళ్ళీ పైన ఉండేవాడు తోస్తాడు. అసలు ఆయన లేకుండా చేస్తే దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అవునా కదా? అతను లేకుండా చేస్తే
ఎక్కుతాం. ఎక్కిన తర్వాత ఇక గొట్లోకి ఎప్పుడు రాం, అంతేనే కదా ఏమండి? దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఏం చేస్తారు దేవుడు తెలుసా? ఏమికి క్షేమ స్థితి అంటే రోగం పోవటం కాదు. డాక్టర్ ఇండేసుకుని కొడితే నెప్పిపోయింది, మళ్ళా వస్తుంది. కానీ దేవుడు చేస్తే ఏమవుతుందండి? ఇక రోగం రాదు. క్షేమస్థితి అని తెలుసా? పోయిన స్థితి కూడా వస్తుంది. ఏ స్థితి? పోయిన స్థితి. ఏం పోయినాయి చెప్పండి? 1, 2, 3. దేవుని స్తోత్రం. చూసారా? ఏ స్థితిలో ఏ స్థితిలో అనగారిపోయాడు, ఏ స్థితిలో గుంటలో పడే చెక్కకుండా చేసిందో, ఎక్కకుండా చేసిన వాడిని కొట్టేస్తే ఏమైందంట? ఇక ఎక్కటమే ఆశీర్వాదములోనికి క్షేమ స్థితిని దేవుడు దయచేస్తాడు. దేవుని స్తోత్రం. ఇది ఎప్పుడు మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ఇది చాలా శ్రేష్టమైన మాట. అందుకనే మనం ఏమనుకుంటామంటే దేవుడు కొంచెం నొప్పి తగ్గించాడండి. ఏం తగ్గించాడు? అమ్మ తలనొప్పి వచ్చింది, ప్రార్థన చేసి తగ్గిందమ్మా అంటే కొంచెం తగ్గిందండి. కొంచెం తగ్గుతుంది. ఇక్కడ చెప్పే మాట అది జ్ఞాపకం చేసుకోవాలి. తలనొప్పి పోవటమే కాదంట, నీకు పోయినవన్నీ తిరిగి వస్తాయి. దేవుని స్తోత్రం. అది చెప్పేది. ఏమంటున్నాడంటే చాలా శ్రేష్టమైన మాట. అతని మరియు యోబునకు పూర్వస్థితి కలిగిన దానికంటే 2 అధికముగా అతనికి దయచేసాను. దేవుని స్తోత్రం. నమ్మాలి. ఏం చేయాలంటే నమ్మాలి. ఇప్పుడు 2 స్థితి దయచేసాను. 2 స్థితిలో మీరు చెప్పాలి కదా. 2 స్థితి. మొదటి అధ్యాయంలోకి వెళదాం. మొదటి అధ్యాయంలో ఎన్ని వేల గొర్రెలు? చూడు అమ్మా, 7,000 గొర్రెలు. 2 స్థితి అంటే 14,000 గొర్రెలు. అమ్మా 3,000 ఒంటెలు. ఇప్పుడు 6,000 ఒంటెలు. 500 జతలు ఎట్లయితే 1000 వీళ్ళు. ఇప్పుడు చెప్పాలి. 1000 ఆడిగా బహుమంది పరివారు. చూడండి, చాలా శ్రేష్టమైన వారందరిలో ధనవంతుడుగా ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఇప్పుడు క్రైస్తవులు అంటే ఎవరు చెప్పాలి? అది ఎందుకు వచ్చింది ఆ పేరు? ఆ పేరు ఎందుకు వచ్చిందంటే క్రైస్తవులు అనగానే ధనవంతులని ఎందుకు పేరు వచ్చిందంటే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 9వ వచనం మనం చూస్తే అక్కడ ఏముంది? మీరు ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురా? ఎవరంట? యేసు ప్రభు. ఏమ్మా? ఎవరమ్మా? నిన్నే. ధనవంతుడై ఉండి తన దారిద్ర్యం వలన. ఎవరు ధనవంతులు కావాలంట? ధనవంతులు కావాలని మీ నిమిత్తము ఆయన దరిద్రుడాయను. ప్రైజ్ ది లార్డ్. అందుకని యేసు ప్రభు ధనవంతుడు అంటే ఏంటి చెప్పండి? మీ నిమిత్తము మీరు ఏం కావాలంట? అందుకని క్రైస్తవులు అంటే ధనవంతుడు. ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది అన్నమాట? యోబు దగ్గర నుంచి. ప్రైజ్ ది లార్డ్. ఆ ఊసు దేశంలో ఉన్న వారందరిలో గొప్పవాడు ఎవరంట? యోబు. ఇప్పుడు మన 2 ఆశీర్వాదం అంతే కదా. 2 ఆశీర్వాదం అంటే
డబుల్కి డబుల్, అంతే కదా. ఇప్పుడు పిల్లలు ఉన్నారా? ఎంతమంది పిల్లలు చనిపోయారుగా? హల్లెలూయా. మళ్ళా ఇప్పుడు భూమి మీద ఒక స్త్రీ ఒకసారి పిల్లల్ని కన్నాక ఇంకొకసారి పిల్లల్ని కంటాం మనం ఎక్కడ ఏ గ్రంథంలో కూడా చూడం. కానీ వృద్ధాప్యంలో ఉన్న శారా మాత్రమే 99 సంవత్సరాలకు ఒక కుమారుడిని కంది. అంతే కదమ్మా, దేవుని స్తోత్రం. కానీ ఇక్కడ జరిగిన సంఘటన ఏంటో తెలుసా? మళ్ళీ ఏపు భార్య 10 మంది పిల్లలను కనుదంట. దేవుని స్తోత్రం. ఎలా చాలా శ్రేష్టమైన మాట, ఉందా లేదా మాట చూడండి. 12వ వచనం. యెహోవా ఏబునకు మొదటి ఆశీర్వాదమున కంటే మరి అధికముగా, మీరు ఆశీర్వాదంలోకి రావాలి. దేవుని స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. దరిద్రమంతా పోవాలి, వేదనంతా పోవాలి, దుఃఖమంతా పోవాలి, అనారోగ్యం పోవాలి, ఇంకా చెప్పాలంటే బీద స్థితి పోవాలి. మేము బీదవాళ్ళం అంటే యేసు నామములో ప్రతి బీద స్థితి కొట్టివేయబడునుగా. అందుకని ఇక్కడ అంటున్నాడు, యెహోవా ఏబునకు మొదటి ఆశీర్వాదమున కంటే మరి అధికముగా ఆశీర్వదించాడు. అతనికి 14,000 గొర్రెలను, 6,000 ఒంటెలను, 1000 జతల ఎడ్లను, 1000 ఆడగాడిదలను కలిగెను. మరి అతనికి హల్లెలూయా, దేవుని స్తోత్రం. మళ్ళీ ఫస్ట్ 7 కుమారులు, మళ్ళీ 7 కుమారులు కనేదాకా గర్భం ఆగలేదంట. దేవుని స్తోత్రం. 7 కుమారులను మళ్ళా 10 మంది పిల్లలను కనేదాకా గర్భంలో ఎక్కడ బలహీనత లేదు. దేవుని స్తోత్రం. చూడండి చూడండి, చాలా శ్రేష్టమైన మాట. ఆ దేశమంతట ఏబు కుమార్తెలంతా సౌందర్యవంతులు కనబడలేదు. దేవుని స్తోత్రం. అందుకనే నేను ఏకాకిని బాధపడువాడను, నేను ఏకాకిని బాధపడువాడను, త్వరగా నా వైపు తిరిగి నన్ను కరుణింపు. దేవుని స్తోత్రం. దేవుడు కరుణిస్తే అలా ఉంటుంది అన్నమాట స్థితి. దేవునిలో రక్షణ పొందితే అలా ఉంటుంది స్థితి. దేవునిలో బాప్తిసం పొందితే, నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడును. నమ్మటం నీ వలనైతే నమ్మువానికి సమస్తం సాధ్యమే. అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని స్తోత్రం. అందుకని క్షేమస్థితి దయచేయటమే కాదు, కానీ అక్కడ పైన వాడిని కొట్టివేసాడు. ముందు ఎవరిని కొట్టివేయాలి? పైన వాడిని కొట్టివేయాలి. ఇక్కడ కూడా అంతే. 38 సంవత్సరాల బట్టి కోనేట్లో దిగాలని ఆశ కలిగి ఉన్నాడు, కానీ పట్టుకుని కూర్చోబెట్టేవాడు కానీ లేపి కోనేట్లో దించేవాడు లేడు. అందుకని ప్రభువే వచ్చే ఉన్నాడంటే నువ్వు స్వస్థపడగోరుచున్నావా? దేవుని స్తోత్రం. స్వస్థపడగోరుచున్నావా అంటే ఏమనాలి? అయ్యా నన్నెవరు కోనేట్లో దించుతారు? ఆయన ఆలోచన ఎలా ఉంది చెప్పండి. దించాలి, నా కోనేరులో నేను స్వస్థపడాలి. ఉందా ఆశ లేదా? కొంతమంది ఏమనుకుంటారంటే దీంట్లో ప్రభు వచ్చినా కూడా అతను ఏమనుకున్నాడంటే కోనేట్లో దించేవాళ్ళు ఏమనుకుంటున్నారు కొంతమంది. ఆయన ప్రభు అని తెలుసా? రోగంతో ఉన్నాడు, వేదంతో ఉన్నాడు, బలహీనతతో ఉన్నాడు, మాట్లాడిన పరిస్థితి అంటున్నాడు. ఇంకా చెప్పాలంటే చెయ్యి కొట్టుకుని లేకలేకపోతున్నాడు. అయినా నన్ను ఏం పట్టుకుంటాడో ఈయన ఎవరు అనుకుంటున్నాడు.
అట్లాంటి పరిస్థితి, బీద పరిస్థితి, వేదన పరిస్థితి, దుఃఖ పరిస్థితి, ఈ పరిస్థితిలో అతను మాట్లాడిన మాటలో తప్పు లేదన్నాడు దేవుడు. దేవుని స్తోత్రం. తప్పుందా? చప్పట కట్టడు దేవుని స్తోత్రం. హల్లెలూయా. తప్పు లేదనుకున్నాడు దేవుడు. అందుకని అన్నాడు, నీ పరిపించుకుని అన్నాడండి, నీ పరిపించుకుని లెగు అని అన్నాడు. దేవుని స్తోత్రం. వెంటనే 38 సంవత్సరాల పరిస్థితి ఏమైపోయింది? తారుమారైపోయింది. దేవుని స్తోత్రం. తారుమారైపోయింది. జీవితాల్లో ఎందుకని కొంతమంది జీవితాలు మనం చూస్తాం, ఇలాగే ఉంటాం, ఇట్లాగే ఉంటాం, ఇదే మా పరిస్థితి, మమ్మల్ని అసలు మీరేం కదపొద్దండి అయ్యా, మీరు దీవించబడాలయ్యా అంటాం అనుకో. అంటే మా పరిస్థితి మాకు తెలుసండి, మేము ఎలా దీవించబడతామో, నువ్వెన్ని ప్రయత్నాలు చేసినా దీవించబడవు. దేవుడి కనుక నిన్ను చెప్పండమ్మా, మీ నోటితో వినాలి. ఎవరైనా అడుక్కున్నాడు, నేను అడుక్కున్నా మిమ్మల్ని. దేవుని స్తోత్రం. మీరు చెప్పండి. దేవుని స్తోత్రం. దీవించబడాలంట. దేవుని స్తోత్రం. అందుకని ఏబును మొదటి ఆశీర్వాదము కంటే మరి ఎక్కువగా అతనిని ఆశీర్వదించెను. దేవుని స్తోత్రం. అందుకని ఈ స్థితి లేదు. ఇక ఎలా లేచి పరిపించుకుని వెళ్ళిపోయాడు. తన కర్ర పారేశాడు, తన బట్ట పారేశాడు, తన అన్నీ పారేశాడు, చక్కగా వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంటికాడ వాళ్ళందరూ ఏ విధంగా ఉన్నారో తెలియదు, కానీ ఇతను చూసి ఉడికిపోతున్నారంట. ఎలా ఉన్నాడు? బలహీనతగా ఉన్నాడా? యేసు ప్రభు ఒకసారి స్వస్థపడితే బలహీనత ఉండదు. ఇంకా బలహీనతగా ఉన్నాడా? రాయల్టీగా ఉన్నాడంట. ఏం చేస్తున్నారు? గడగడ అందరూ బయటకు వచ్చేసారంట. ఇది మనము పెట్టాల్సిన చోట పెట్టాము, కానీ ఎట్లా వచ్చేది పెట్టాల్సిన చోట పెడితే? చెప్పండి. పెట్టాల్సిన చోట పెట్టాము, పడేయాల్సిన చోట పడేసాం. ఎట్లా వచ్చాడు? ఎలా బాగుపడ్డాడు? ఎలా స్వస్థపడ్డాడు? ఎలాగూ ఇతనికి ఇలా పరిస్థితి వచ్చింది అని అందరూ ఆశ్చర్యపోతున్నారంట. ఏమన్నాడు తెలుసా? 38 సంవత్సరాల నుండి పక్షవాయువుతో బాధపడుతున్న వ్యక్తి, మీరు నమ్మి బాప్తిస్మం పొందుడి. దేవుని స్తోత్రం. ఇప్పుడేమంటారు కుటుంబం అంతా? నమ్మి బాప్తిస్మం పొంది, లేకపోతే మీరేమైపోతారు? నమ్మని వారికి శిక్ష విధించబడుతుందని చెప్పాడు అంట. వెంటనే కుటుంబం అంతా, బిడ్డలందరూ గడగడ ఒరిగిపోతూ, నాన్న మమ్మల్ని ఏం చేయమంటావు, ఎలా చేయమంటావు? ఇటువరకున్న అధికారము కన్నా అప్పుడున్న అధికారం చెప్పండి. ఇటువరకున్న విలువ కన్నా అప్పుడున్న విలువ ఎక్కువ. ఇటువరకున్న ఆరోగ్యము కన్నా అప్పుడున్న చెప్పండమ్మా. దేవునికి స్తోత్రం. అందుకనే మనము జ్ఞాపకం చేసుకోవాలి, దేవుడు ఒక్కసారి నీ స్థితిని తారుమారు చేశాడు అనుకో, ఇక నీ స్థితి ఆశీర్వాదంలోకి వెళ్ళిపోదు. ఏంటి? ఆశీర్వాదంలోకి వెళ్ళిపోదు. చాలా శ్రేష్టమైన మాట మనం జ్ఞాపకం చేసుకున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యోబు గ్రంథం 29వ అధ్యాయం 5వ వచనం చూద్దాం. సర్వశక్తుడు ఇంకను నాకు తోడైండండి. ఎవరు తోడై ఉన్నారు ఇప్పుడు చెప్పాలి? సర్వశక్తుడండి. దేవుడు నాకు తోడై ఉన్నాడు, నా పిల్లలు. హల్లెలూయా. ఇప్పుడు ఏమో పిల్లలు చచ్చిపోయారా బతుకున్నారు? ఇప్పుడు ఈ స్థితిలో చనిపోయారు. చనిపోయినప్పుడు ఏమంటాడు తెలుసా? ఏబు సర్వశక్తుడు నాకు తోడై ఉన్నాడు, నా పిల్లలు నా చుట్టూ. ఎక్కడికి వస్తున్నాడు? ఎక్కడ చూస్తాడు చెప్పండి? కలలో చూస్తున్నాడా? దర్శనంలో చూస్తున్నాడా? లేకపోతే ఊహించి చెప్తున్నాడు? క్రైస్తలా
దేవుని స్తోత్రం. ప్రార్థనలో చూస్తున్నాడండి. ప్రార్థనలో నువ్వు ప్రార్థనలో ఉంటే నీ స్థితి, నీ క్షేమ స్థితి, నీ ఆరోగ్య స్థితి, నీ బిడ్డల స్థితి, నీ కుటుంబాల స్థితి, నీ అన్నదమ్ముల స్థితి, నీ అక్కచెల్లెల స్థితి, నీ రక్త సంబంధ స్థితి నీకు తెలియజేస్తాడు. దేవుని స్తోత్రం చెప్పండి, ఎప్పుడా చెప్పండి. హల్లెలూయా. అందుకని అంటున్నాడు, నా పిల్లలు నా చుట్టూ ఉన్నారు. చూడండి మరి చాలా శ్రేష్టం అన్నమాట. నేను పెట్టిన అడిగెల్లా నీతిలో పడిను, బండ నుండి నా నిమిత్తం. హల్లెలూయా. నూనె ఎలా పారుతుంది? నూనె అంటే ఏంటి చెప్పండి. ఎప్పుడైనా నూనెకి అల్లపు వచ్చిందండి, అమ్మ అదేం నూనె బాబు, ఓ కాలంలో వెళ్ళిపోతుందండి అన్నావు అనుకో, దేవుని స్తోత్రం, నీకు మీదకి ఆశీర్వాదం వస్తుంది, నీకేం డౌట్ లేదు. ఇక ఒకవేళ నూనె ప్యాకెట్ చిరిగిపోయి నూనె ప్యాకెట్ అక్కడ పెట్టావు, ఎక్కడ పెట్టావు? పొయ్యి కాడ పెట్టావు. ఇప్పుడు పొయ్యి కాడ ఏముంది చెప్పండి? గ్యాస్ పొయ్యి ఉంది. గ్యాస్ పొయ్యేగా, గ్యాస్ పొయ్యి అందరికీ. గ్యాస్ పొయ్యి దగ్గర పెట్టావు, చూడకుండా వెలిగించావు. వెలిగించిన తర్వాత అది కారిపోయి ఆ వంట ఇల్లంతా అయిపోయింది. దేవుని స్తోత్రం. అది కళ. ఏమవుతుంది? దేవుని స్తోత్రం. ఆశీర్వాదం వస్తుంది. అది మనం ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి. అందుకని అంటున్నాడు, ఇదిగో నేను పెట్టిన అడుగల్లా. ఏ అడుగండి? శ్రమ పెట్టిన అడుగండి. శ్రమ, వేదన, దుఃఖము, అవునే కదండి. శ్రమ, వేదన, దుఃఖముగా పెడుతున్నాడు అడుగు. అయినా సరే పెట్టిన అడుగల్లా నేతిలో పడిను, బండ నుండి నా నిమిత్తము నూనె ప్రవాహముగా పారెను. అందుకని ఏబు ఈ ప్రార్థన దర్శనాన్ని చూసి ఏబు ఖచ్చితంగా నాకు మళ్ళీ పిల్లల్ని ఇస్తాడు, మళ్ళీ నాకు ఆరోగ్యము ఇస్తాడు, మళ్ళీ నన్ను ఆశీర్వాదములో నడిపిస్తాడు. దేవుని స్తోత్రం. ఆశీర్వాదములో నడిపించుము యేసు, ఆశీర్వాదములో నడిపించుము, ఆశీర్వాదములో నడిపించుము యేసు, నడిపించుము. ఆశీర్వాదం, ఆశీర్వాదం, ఆశీర్వాదము యేసు, ఆశీర్వాదం, ఆశీర్వాదం. హల్లెలూయా. ఎలాంటి ఆశీర్వాదం అంట? పెట్టిన అడిగల్లా అది అసలు ఆశీర్వాదం. ఎప్పుడైనా సరే ప్రభు నిమిత్తము నీవు పని చెయ్యి, ప్రభు నిమిత్తము తిను, ప్రభు నిమిత్తము తాగు, ప్రభు నిమిత్తం కష్టపడు, ప్రభు నిమిత్తం ఉద్యోగం చేయి, ప్రభు నిమిత్తం పని చేయి, ప్రభు నిమిత్తం ఏది చేసినా అది నీకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. దేవుని స్తోత్రం. నా నిమిత్తం చేసుకుంటానంటారు చాలామంది. ఏ నిమిత్తం అంటే నా నిమిత్తం. ఎందుకని? ప్రభు నిమిత్తం చేసేవాళ్ళు ఎలా చేస్తారు తెలుసా? ప్రభు నిమిత్తం చేసేవాడు కానీ తెలుసా? నువ్వు చేయాలి. ప్రభు నిమిత్తం చేయాలంటే ఏం చేస్తావు? ప్రభు నిమిత్తం భలే చెప్పింది, బలహీనరాలని చెప్పింది. అయ్యో నేను చెప్పదనుకున్నా. దేవుని స్తోత్రం. ప్రభు నిమిత్తం అని తెలుసా? నువ్వు తాగే నీరు, నువ్వు తినే ఆహారము, నీకు చేసే పని, చేసే కష్టం, చేసే ఏదైనా సరే దానిలోనంట ప్రభు నిమిత్తమును ఏం చేయాలి? దేవుని సన్నిధికి రావాలి. దేవుని స్తోత్రం. అది ఆశీర్వాదం. ఏమి చేసిన ఆశీర్వాదం అదే. పిల్లల నిమిత్తం ఏం చేయాలి? ఏమి చేశాడు? పిల్లల నిమిత్తం ఏం చేశాడు? తెల్లవారుజామున లేచి ప్రతి వారి నిమిత్తం వారి కాళ్ళ దగ్గర కూర్చుని ఉందా ప్రార్థన చేశాడు. చేయడు. ఎంతమంది పిల్లలు? 10 మంది పిల్లల కోసం. ఎప్పుడు లేగాలమ్మా? మా మహిమ ఎప్పుడు లేగాలి? 10 మంది పిల్లల కోసం. తెల్లారిదాకా ప్రార్థన చేస్తాడా? 10 మంది పిల్లలు ఉన్నారంట, పడుకుని ఉన్నారంట 10 మంది. ఇప్పుడైతే మనోళ్ళు డబుల్ కాట్ మంచాల మీద పడుకుంటున్నారు. వాళ్ళైతే మరి బాగా ధనవంతులు, మరి దేని మీద పడుకున్నారో తెలియదు. దేవుని స్తోత్రం.
కదా. ఏబు ఆ ఊజు దేశంలోనే ధనవంతుడు, మరి ఎట్లా పడుకున్నా అంట చెప్పండి. అంతంత మంచి మంచాల మీద పడుకుని ఉంటారు, కానీ ఆ పిల్లల నిమిత్తం కాళ్ళకాడ ఉండి ఒక్కొక్కరి నిమిత్తం ప్రార్థన చేసుకుంటూ వచ్చేసరికి తెల్లారిపోయేదంట. 10 మంది పిల్లల నిమిత్తం, 2 పిల్లల నిమిత్తం ప్రార్థన చేస్తున్నారా, తెల్లవారుగా చేసి. అదే ఆశీర్వాదం. దేవుని స్తోత్రం. అది ఆశీర్వాదం. చైతన్యమే కాదు, ఏం చేశాడు తెలుసా, తన రాబడి అంతటిలో ఏం చేసేవాడంట, అంతటి రాబడి అంతటి చదువుకునేవాడంట. ఏబు వరకయ్యే నిన్ను సేవిస్తున్నాడా, అతన్ని నీవు అతన్ని నీవు ఎంతో గొప్పవాడిగా చేసావు కాబట్టి నిన్ను స్తుతిస్తున్నాడు. ఎవరు చెప్పారు? ఎరగొట్టేయాలి. దేవుని స్తోత్రం. ప్రార్థనతో ఎరగొట్టాలి. దేనితో ఎరగొట్టాలి? ప్రార్థనతో ఎరగొట్టాలి. ప్రార్థనతో ఎరగొట్టబట్టి ఏమైందో తెలుసా, ఏబు 2 అంతలు ఆశీర్వాదము పొందారు. ప్రార్థన పట్టుదల కావాలి. దేవుని స్తోత్రం. అందుకనే మనం జ్ఞాపకం చేసుకున్నాం. మరొక మాటను మనం జ్ఞాపకం చేసుకున్నాం. కీర్తన గ్రంథము 26వ కీర్తన చాలా శ్రేష్టమైన మాట మనకు తెలియజేస్తుంది. 26వ కీర్తన చాలా శ్రేష్టమైన మాట. ఏమంటుందంటే 17వ వచనం, నా హృదయ వేదనను అతి విస్తారములు ఇక్కట్లలో నుండి నన్ను విడిపించు. నా హృదయ వేదనలు అతి విస్తారములు, నా వికట్లో నుండి నన్ను విడిపించు. ఏ బాగుందంట వికట్లు అంటే ఏంటి? నా హృదయ వేదనలు అతి విస్తారములు. హృదయ వేదనలు విస్తారములు. కొంతమందికి రాత్రులు పండుకుంటే నిద్ర పట్టదు. కారణం ఏంటి చెప్పండి? కారణం ఏంటి చెప్పండి? క్రైస్తవులు కూడా కొంతమంది నిద్ర పట్టదు, ఉన్నవాళ్ళు కూడా నిద్ర పట్టదు, లేకపోతే లోపల ఉన్నవాళ్ళు కూడా నిద్ర పట్టదు. కారణం ఏంటి? హృదయ వేదన. వాళ్ళు ఆలోచించి తింటారు, శుభ్రంగా తింటారు, పడుకుందాం అనుకుంటారు. పడుకుందామన్నాక మెదులుద్ది అంటారు. అమ్మో ఆ పిల్ల అక్కడ ఏం చేస్తుందో, అక్కడ ఉంది ఆ పిల్ల ఏం చేస్తుంది, ఇక్కడ ఉంది ఈ పిల్ల. ఎవరి మీద మనసు లేదు వీళ్ళకి. అది అందుకని ఏమైపోతుందంట, ఈ నిద్ర పడదు. తెల్లవారులు ఆ పిల్ల కోసం, ఆ పిల్ల కోసం, ఆ పిల్లోడు కోసం, ఆ పిల్ల భర్త కోసం ఈమె తెల్లవారులు ఎత్తుకుద్ది. ఎక్కడ ఎత్తుకుద్ది చెప్పండి? లోకంలో ఎత్తుకుద్ది, దేవుని చీకట్లో ఎత్తుకుద్ది, అర్ధరాత్రి కాడ ఎత్తుకుద్ది. ఏమెత్తుకుద్ది? ఆ పిల్ల ఆలోచన ఎత్తుకుద్ది. ఇక నిద్ర రానే రాదు. ఎప్పుడుగో తెల్లవారుజాము అట్ట కునికేసి లేచి. ఎందుకు తెల్లవారుజాము లేచి అలవాటుగా క్రైస్తవులకి ఎవరికైనా తెల్లవారుజాము లేసే కొంచెం అలవాటు, మంచి అలవాటే. దేవుని స్తోత్రం. అది కాకుండా నీవు వెతుకుడు ఎలా ఎతకాలంట చూడండి. మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనం. 7వ అధ్యాయం 7వ వచనం. అడుగుడి మీకు ఇయ్యబడును, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతివాడును పొందును, వెతుకువానికి దొరుకును. ఆమేన్, ఆమేన్. ఎక్కడ ఎదగాలి ఇప్పుడు చెప్పండి? ఆ బిడ్డ కోసం, ఆ బిడ్డ కోసం చెప్పండి. ఎక్కడెక్కడో ఉందంట ఆ బిడ్డ. ఆ బిడ్డకున్న శ్రమ కోసం, ఆ బిడ్డకున్న ఇబ్బంది కోసం ఇక్కడ మోకరించు. దేవుని స్తోత్రం. అప్పుడేమవుద్ది? అక్కడ శ్రమ విడిపించబడదు. అదే చెప్తున్నాను, హృదయ వేదనలను అతి విస్తారములు, విస్తారమైన హృదయ వేదనను దేవుడు బయలుపరిచాడు. దేవుని స్తోత్రం. వేదన ఉన్న వాళ్ళందరూ జ్ఞాపకం చేసుకోండి. మీ వేదన అంతా ప్రభువులో మోకరించి
అడగండి. దేవుని స్తోత్రం. వికట్లలో నుండి నన్ను విడిపింపు. దేవుని స్తోత్రం. వికట్లు అని తెలుసా? వికట్లలో నుండి నన్ను విడిపించు. వికట్లు ఏంటి? ఏకాకిని అనగానే తెలుసా పని? ఇంకెవరు లేరు. నాకు 10 మంది పిల్లలు ఉండలేరు, భర్త ఉండలేడు, భార్య ఉండలేడు. దేవుని స్తోత్రం. అంటే ఏంటి? నాకున్న దౌర్భాగ్య స్థితి అది. ఏంటి ఆ దౌర్భాగ్య స్థితి? శరీరం అంతా గాయములతో, వేదనతో, దుఃఖముతో పొడి చేసినట్టు సాతాను. దేవుని స్తోత్రం. అందుకని ఏకాకిని. తర్వాత ఏమన్నాడు ఇప్పుడు? నా హృదయ వేదనలు అతి విస్తారములు, వికట్లలో నుండి. ఎక్కడంట? నన్ను గుర్తు పెట్టుకున్న వాళ్ళు ఎవరు లేరండి. ఎవరైనా నన్ను పొడి చేస్తారు. దేవుడికి ఏదో అన్యాయం చేసావు, అందుకే నీకు ఈ బాధ వచ్చింది అంటున్నారంట. ఒక ధనవంతుడిని ధైర్యంగా, ఒక పేదవాడు ధైర్యంగా మాట్లాడే మాట ఏంటి తెలుసా? గొప్ప ధనవంతుడిగా ఉన్నప్పుడు ఒక పేదవాడు ధైర్యంగా మాట్లాడతాడా? ఆ ధనవంతుడి కనుక కురింగిపోయి వేదన పడిపోయి అంతా రోగంతో, వేదనతో ఒక చెట్టు కింద పడేశారు అనుకో, ఈ బీదవాడు వెళ్ళి ఏమంటాడు? ఓరి ధనవంతుడా, నీవు నీ భోగాలు, నీ ఇచ్చలు, నీ అన్నీ అనుభవించావు, దేవుడు అందుకే నీకు ఈ స్థితి అంటాడంట. ఏమును కూడా అన్నారు. దేవుని స్తోత్రం. ఏము ఎక్కడ ఏమాత్రము చడవలేదండి. లోకంలో ఉన్న భిక్షగాడైనా సరే తిరగబడతాడు, కానీ ఏము మాత్రం తిరుగుబాటు చేయలేదంట. దేవుని స్తోత్రం. అందుకనే అక్కడ అతనిని ఆశీర్వదించెను. అక్కడ అతన్ని ఆశీర్వదించెను. ఇది మన జ్ఞాపకం. మూడోది 18వ వచనం. నా వేదనను కనుగొనుము, నా పాపములన్నిటినీ క్షమించుము. ఎప్పుడైనా మీరు ప్రార్థన చేసేటప్పుడు నాలో ఏం పాపం ఫస్ట్ ప్రార్థన చేసేటప్పుడు కూడా పాపం క్షమించుకొని నేను అడగల అని కొంచెం ఏమన్నా ఎబ్బేటిగా ఉండేవాళ్ళు నాకు చెప్పండి. ఇప్పుడు దేవుని స్తోత్రం. పాపం ఉందా లేదా? రూఢిగా చెప్పండి. దేవుని స్తోత్రం. పాపం ఉందా లేదా? పరిస్థితులు వనుకోబాబు సరిగ్గా చెప్పు. ఎనపడతలేదురా. ఎనపడితే నేను ఎందుకు అడుగుతాను? దేవుని స్తోత్రం. పాపం ఉందా లేదు చెప్పండి. ప్రార్థన చేసేటప్పుడు మనము అడగవలసిన విషయం అది. అడగవలసిన విషయం ఏమని చెప్పాలంట దేవునికి? మనలో ఏ పాపం వస్తుంది చెప్పండి? మనలో ఏ పాపము దేవుడికి అడ్డంగా వస్తుంది? పాపం అడ్డంగా వస్తుంది. ఏ పాపం? 3-4 తరాల తల్లిదండ్రుల దోషము దేవునికి మనకు అడ్డుగా వస్తుంది. అందుకని ఆ మాట చెప్తున్నాడు అన్నమాట. ఏమంటున్నాడంటే, నా బాధలను, నా వేదనను కనుగొనుము, నా పాపములన్నిటినీ క్షమించు. ప్రైజ్ ది లార్డ్. నా పాపముల. ఏ పాపములు? మనం పాపములో పుట్టిన వారు, పాపములోనే నా తల్లి నన్ను. ఎక్కడున్నమాట చెప్పండి? ఎక్కడున్నమాట? 51వ కీర్తన. దేవుని స్తోత్రం. గుర్తుపెట్టి కొన్ని కీర్తనలు గుర్తుపెట్టుకోవాలి. 51వ కీర్తన ఏమంటున్నాడంటే, అన్నాడు, నేను పాపములో పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించెను, నీవు అంతరంగములో సత్యము కోరుచున్నావు, ఆంతర్యమున నాకు జ్ఞానము. ఆమేన్. ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకనే మాకేంటంటే పాపం, నేను చిన్నప్పటి నుంచి ఎవరు కానీ చేయలేదు.
అదే నక్షత్ర పాస్టర్ గారు అంటారు కదా, అసలు పుట్టికే మన పుట్టుక పాపం. అందుకని పరిశుద్ధుడైన దేవుని ఎదుట మన పాపములు ఒప్పుకుంటే ఏమొచ్చి చెప్పండి, దేవుని స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి, హల్లెలూయా చెప్పండి, గట్టిగా చెప్పండి. మన పాపములు ఒప్పుకుంటే ఏమవుతుంది? 200 ఆశీర్వాదం వస్తుంది. 38 సంవత్సరాల నుంచి బలహీనుడైనా సరే బలవంతుడిగా ఇంటికి వస్తాడు, ఆశీర్వాదానికి వారసుడైపోతాడు. దేవుని స్తోత్రం. అట్టి కృపాటి భాగ్యం మన అందరికి అనుగ్రహించబడును గాక. అందరూ లేచి నిలబడదాం, దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. లేగాలి స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకమైన తండ్రి స్తోత్రాలు. మహిమోన్నతుడా నీకు వందనాలు. మహాగణుడా నీ స్తుతులు స్తోత్రాలు ప్రభువా. తండ్రి నాయన నీ కృపను బట్టి, దయను బట్టి ఈ జూన్ నెలలో ఈ రీతిగా స్తుతించడానికి